కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో సొసైటీ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. కష్టపడి పంట పండించే అన్నదాతల నోళ్లు కొట్టారు. రైతులు ఆన్లైన్లో బుక్ చేసుకున్న 100కి పైగా యూరియా బస్తాల్ని సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా పక్కదారి పట్టించారు. తీరా రైతులు అధికారులను నిలదీయడంతో అసలు భాగోతం బయటపడింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో రైతుల యూరియా మాయమవడం తీవ్ర కలకలం రేపుతోంది. సొసైటీ సిబ్బంది చేతివాటంతో అన్నదాతలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. యాప్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకున్న 25 మంది రైతులకు చెందిన సుమారు 120 యూరియా బస్తాలు సొసైటీ స్టాక్ నుంచి మాయమయ్యాయి. తీరా రైతులు వచ్చి అడిగితే అప్పటికే ఇచ్చేశామంటూ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు తమ యూరియా బస్తాలను ఎవరికి అమ్మేసుకున్నారంటూ అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగి ఆందోళనకు దిగారు. సరే 444 సంచులు వచ్చినాయి అంటూ మీరే మరి నా 2 సంచులు ఎటు పోయినాయి, ఈ తమ్ముంది ఎటు పోయినాయి, ఈ అన్నది ఒకటి ఎటు పోయినాయి, ఈ 3 సంచులు పోయినాయి. ఈ గొడవతో ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. రంగంలో దిగిన అధికారులు మాచారెడ్డి సొసైటీలో అత్యవసరంగా తనిఖీలు చేపట్టారు. ఈ లెక్కింపులో రికార్డుల నుంచి మొత్తం 103 యూరియా బస్తాలు పక్కదారి పట్టినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ అక్రమాలపై స్పందించిన అధికారులు సొసైటీ ఇన్ఛార్జ్ పద్మకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బాధ్యులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి పవన్ హెచ్చరించారు.